ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఆల్మోస్ట్ సగం ధరకు దొరికే కొన్ని మొబైల్స్ గురించి చెప్తాను. ఇప్పుడు యాక్చువల్లీ ఆఫర్స్ నడుస్తున్నాయి కదా ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో. దాని కారణంగా కొన్ని మొబైల్స్ మీద నిజంగానే మంచి డీల్స్ ఉన్నాయి. నేను 10-20 మొబైల్ చెప్పను, ఒక 5-6 మొబైల్ అయితే చెప్తాను. నిజంగానే వీటి మీద చాలా మంచి డిస్కౌంట్ ఉంది. సో దానిలో ఫస్ట్ ఫోన్ గురించి మాట్లాడినట్టయితే నథింగ్ ఫోన్ 3 మొబైల్. యాక్చువల్లీ గిమ్మికులు చేశారు లాస్ట్ టైం. బ్యానర్లేమో మేము 35,000కు 36,000కు సేల్ చేస్తామని చెప్పారు. కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మొబైల్ ఎక్స్చేంజ్ అయ్యి అది చేయి ఇది అని చెప్పేసి జనాలను ఫస్ట్రేట్ చేశారు. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ మొబైల్ అనేది నిజంగానే డిస్కౌంట్లో దొరుకుతుంది. అంటే మనకు చూపించడం 70,000 80,000 చూపిస్తుంది. కార్ట్లో యాడ్ చేస్తే 50,000కి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఎస్బీఐ కార్డు కానీ వేరే ఏ కార్డు ఉన్నా సరే ఇంకొక 10,000 డిస్కౌంట్ చూపిస్తుంది. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఆ మొబైల్ అనేది ఇప్పుడు మీకు 38,000 39,000 40,000 వరకు అయితే వస్తుంది. సో మరి లాంచ్ అయినప్పుడు 80,000 అని చెప్పాను. నేను అప్పుడే వద్దని చెప్పాను. లాస్ట్ టైం కూడా ఎప్పుడు మీకు ఆ మొబైల్ అనేది రికమెండ్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు మీకు ఒకవేళ ఈ మొబైల్ అనేది అండర్ 40,000 దొరికితే మాత్రం కొనుక్కోవచ్చు. అది కూడా ఇప్పుడు మీకు 39,000 దొరికితే మాత్రం ఆరంగా తీసుకోండి. అయితే ఫ్రెండ్స్ ఈ మొబైల్ సంబంధించిన ప్రోడక్ట్ లింక్స్ అనేవి డైరెక్ట్ మీరు ఎత్తుకాల్సిన అవసరం లేకుండా ఇక్కడ నేను ట్యాగ్ చేసి పెడతాను. లేదా మన టీటీటీ లూట్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, లేదా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. దానిలోకి వెళ్ళినా సరే నేను దీనికి సంబంధించిన లిస్ట్ మొత్తం అక్కడ పోస్ట్ చేస్తాను. ఈ మొబైల్సే కాకుండా ఏ వస్తువు తక్కువ ధరకు దొరికినా సరే నేను అందులో డీల్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అక్కడ నుంచి అయితే మీరు వస్తువులను కొనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ మొబైల్ మనం కొనదగ్గది ఏంటి అంటే iPhone 16 Pro. యాక్చువల్లీ ఈ మొబైల్ అనేది లాస్ట్ టైం మనకి 89,000కు కూడా సేల్ చేశారు. ఎవరో అదృష్టవంతులకు దొరికింది, ఎక్కువ మంది దొరకలేదు. అది కూడా 128 GB స్టోరేజ్ది. ఎప్పుడైనా సరే నేను ఐఫోన్లు కొనుక్కునేటప్పుడు మీకు చెప్పింది ఏంటి అంటే 128 GB స్టోరేజ్ జోలికి వెళ్ళకండి. ఫాస్ట్గా స్టోరేజ్ అయిపోద్ది, కొనుక్కున్న తర్వాత బాధపడతారు. మళ్ళీ మీరు ఒక పెన్ డ్రైవ్ కొనుక్కొని ఆ డేటా మొత్తం దానిలో కాపీ చేసుకుంటూ మొత్తం ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది అన్నట్లు. అట్లీస్ట్ 256 GB స్టోరేజ్ ఉండే మొబైల్ కొనుక్కుంటేనే మనకు ప్రాబ్లమ్స్ రావు. iPhone 16 కూడా లాస్ట్ టైం వరకు 49,000కు 50,000కు అలా దొరికింది. కాకపోతే ఇప్పుడు టైం అయిపోతుంది కదా, మీకు అంత తక్కువకైతే దొరకదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే 58,000కు చూపిస్తుంది. కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 52,000 53,000 వరకు అయితే దొరుకుతుంది. ఒకవేళ మీరు ఐఫోన్ కొనుక్కోవాలి, అది కూడా మీ బడ్జెట్ అనేది 50 నుంచి 55,000 మధ్యలో అంటే దీన్ని కొనుక్కోండి. ఇప్పుడు ఈ ఆఫర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఆఫర్స్ రావడానికి చాలా ఎక్కువ టైం పట్టుద్ది. ఆఫర్స్ వస్తాయి, మళ్ళీ మొబైల్ అనేది 50,000కు మనకు దొరుకుద్ది. కాకపోతే కొంచెం వేడి. అట్లా అని చెప్పేసి అప్పో చేసి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఐఫోన్ కొనుక్కోకపోతే మనం ఏం చచ్చిపోం. అమెజాన్ వాళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఈ సేల్ పోతే మళ్ళీ రాదు అని చెప్పేసి హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు. పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా కొనుక్కునే నేను ఐఫోన్ తక్కువ కొనుక్కున్నా అని చెప్పి చెప్తూ ఉంటారు. అదంతా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఫస్ట్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోండి, దాని తర్వాత మాత్రమే కొనుక్కోండి. Samsung S24 FE మొబైల్ ఉంది. ప్రైస్ అనేది మాటికి చేంజ్ అవుతుంది. ఒకసారి 30,000 లోపు ఉంటుంది, కొన్నిసార్లు 31, 32, 34 ఇట్లా డిఫరెంట్ పెడుతున్నారు. 30,000 లోపు ఉంటే ఈ మొబైల్ని ఆరంగా తీసుకోవచ్చు. ఓల్డ్ మొబైల్ కదా, Samsung S25 FE కూడా వచ్చింది కదా అని అంటే FE ప్రైస్ అనేది 60,000 పెట్టారు. 60,000కి అది ఎక్కడ కూడా జస్టిఫై చేయదు. ఆ మొబైల్ కూడా మళ్ళీ మనకు ఒక 6 నెలల్లో సంవత్సరం ఆగితే 30,000కి వచ్చేస్తుంది. కాబట్టి ఆ మొబైల్ని కొనుక్కోకండి. S24 FE కొనుక్కోండి. 5 సంవత్సరాల పాటు అప్డేట్స్ ఇస్తారు కాబట్టి, పాతదైనా సరే మనకు అప్డేట్స్ అనేవి ఎక్కువ కాలం వస్తాయి కాబట్టి మనం కొన్ని రోజుల వరకు అంటే కొన్ని సంవత్సరాల వరకు అయితే వాడుకోవచ్చు. దీంతోపాటు Samsung S24 మొబైల్ ఉంది, 39,000కు వస్తుంది. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ సగం ధరకు దొరికినట్టే. లాంచ్ అయినప్పుడు 80,000 ఉండే. దీంతోపాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే అది లాంచ్ అయినప్పుడు Exynos ప్రాసెసర్ తోటి ఉండే, ఇప్పుడు Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. ప్రాసెసర్ కూడా మార్చేసేసారు కాబట్టి 40,000కు మీరు ఆరంగా దీన్ని తీసుకోవచ్చు. కాకపోతే బ్యాటరీ బ్యాకప్ అనేది తక్కువ వస్తుంది, బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు. ఒకవేళ మీరు ఎక్కువగా మూవీస్ చూడరు, గేమింగ్ చేయరు, ఓన్లీ కాల్సే మాట్లాడుకుంటారు, ఫొటోసే తీసుకుంటారు, వీడియోస్ ఎక్కువ షూట్ చేయరు అని అనుకునే వాళ్ళకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ సమస్య కాకపోవచ్చు. ఒకవేళ మీకు సామ్సంగ్ మొబైల్ ఇష్టం, One UI ఇష్టం, ఏ ఫీచర్స్ ఇష్టం అని అనుకునే వాళ్ళైతే ఈ మొబైల్ని తీసుకోవచ్చు. ఇంకొక మొబైల్ ఉంది Samsung S24 Ultra. సో మరి ఈ మొబైల్ కూడా మనకు మొన్నటి వరకు 69-68,000 కూడా దొరికింది. కాకపోతే ఇప్పుడు 75,000 చూపిస్తుంది. 75,000 కూడా ఈ మొబైల్ అనేది వర్తే నన్ను అడిగితే. ఇప్పుడు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ఇంకా కొంచెం మీకు తక్కువ దొరుకుద్ది. ఒకవేళ మీకు ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి, మీరు అఫోర్డ్ చేయగలరు, నేను సొప్పు వేయాల్సి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, నేను ఒక మొబైల్ తీసుకున్న తర్వాత 2-3 సంవత్సరాల వరకు వాడతాను అనుకుంటే S24 Ultra తీసుకోండి. ఇది కాదు S24 Ultra అయితే తీసేసుకోవచ్చు. ఇక దీని తర్వాత ఇంకొకటి iPhone 15 అని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నారు. ఆ మొబైల్ చూసుకున్నట్టయితే 47,000కు దొరుకుతుంది. నన్ను అడిగితే iPhone 16 తీసుకోండి 15 బదులు. మీ దగ్గర మరీ బడ్జెట్ తక్కువ ఉంది, 5-6,000 నాకు వెళ్ళవు అనుకున్న పక్షంలో మాత్రమే iPhone 15 తీసుకోండి. దానిలో కూడా స్టోరేజ్ తక్కువ ఉండే తీసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి iPhone 16 ఇంకొక 4-5,000 అడ్జస్ట్ చేసుకొని తీసుకోవడం బెస్ట్. అయితే మీరు నన్ను అడగచ్చు ఇవే మొబైల్స్ మీద డిస్కౌంట్స్ ఉన్నాయా, వేరే మొబైల్స్ మీద డిస్కౌంట్స్ లేవా అంటే ఉన్నాయి. కాకపోతే నేను భారీగా డిస్కౌంట్ ఉంటుంది చూసారా, అంటే లాంచ్ అయినప్పుడు ఎక్కువ లాంచ్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ సగం ధరకు దొరికే మొబైల్స్ గురించి మాత్రమే నేను చెప్పాను. ఫ్రెండ్స్ మరి ఈ మొబైల్స్లో మీరు ఏ మొబైల్ కొనుక్కున్నారో లేదా కొనుక్కోబోతున్నారో కింద కామెంట్లో రాయండి. నేను వీటి సంబంధించిన లింక్స్ అనేవి ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను, లేదా మన టీటీటీ లూట్స్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను. థ్యాంక్ యూ. Baby, you give me eyes.
been doing